13 సంవత్సరాల వయస్సు. లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా అంతే. వాళ్ళ మధ్యలో ఒక్కరోజు తేడా ఉన్నా రాముణ్ణి లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా గౌరవించారో అందరికీ తెలుసు. జ్యేష్ఠుడే. 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెద్దవాడైన అన్నగారితో కోర్టుకి వెళ్ళి దెబ్బలాడుతున్నామంటే మనం ఎటువంటి వాళ్ళమో మనం ఆలోచించుకోండి. నాకు రావాల్సిందే నా సెంటు భూమి కోసం అన్నగారిని వేసి పారత్తా అవసరమైతే. మళ్ళీ వీడే రాముడి గుళ్ళోకి వెళ్ళి నేను కోర్టులో నెగ్గేలా చూడమంటాడు. రాముడు నవ్వుకుంటాడు, ఊరి నీ దుంపదేగా, నేను మా భరతుడి మీద కేసెట్టలేదే, నువ్వు తెలివిగా కేసెడతావు నీ తమ్ముడి మీద, మీ అన్నగారి మీద, మీ అక్కగారి మీద. నా గుళ్ళోకి వచ్చి దండం పెడతావు, పైగా నేను మొక్కుకుంటా 100 కొబ్బరికాయలు నీ కాళ్ళ మీద కొడతా, కాళ్ళు పగిలిపోతాయి. నేను కోర్టులో గెలవాలి. ఎవడి మీద? తమ్ముడి మీద. తమ్ముడి మీద ఎందుకు కేసెడతావయ్యా? ఎప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే త్యాగం చెయ్యి.